మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి ఒక వంటకం ఏంటంటే మజ్జిగ చారు. అయితే నిజంగా ఇది ఆహార ఔషధమా? దీన్ని రోజు తాగొచ్చా? తాగితే ఏమవుతుంది? మజ్జిగ చారు తయారీలో మజ్జిగని మరిగించడం అనేది ఎంతవరకు శాస్త్రసమ్మతం? ఇది గుణవిరుద్ధం కాదా? జీర్ణ సమస్యలకు మజ్జిగ చారు పరిష్కారమా? ఎలా పనిచేస్తుంది ఇది? అల్లం, మజ్జిగ, పసుపుతో చేసినటువంటి ఈ మజ్జిగ చారు శరీరానికి నిజంగా ఏం చేస్తుంది? వాతపిత్త కఫాలని మజ్జిగ చారు ఎలా సమతుల్యం చేస్తుంది? పైల్స్ అంటే అరిసెమొలలకి మజ్జిగ చారు ఎందుకు ఉత్తమ ఔషధం అంటారు? మన తాతలు రోజు తాగినటువంటి మజ్జిగ చారు వెనక ఆరోగ్య రహస్యం ఏమిటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక గొప్ప ఆహార ఔషధం గురించి. ఇదే మజ్జిగ చారు. ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధంలాగా ఇది పనిచేస్తుంది. అంటే రోజు చేసుకునేటువంటి మజ్జిగలో ఏముంది ఇంత స్పెషాలిటీ అని మీకు అనిపించవచ్చు, కానీ అన్ని స్పెషాలిటీలే. అంటే ఈ మజ్జిగ చారు మీరు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఒక సంజీవనిలాగా, ఒక దివ్యమైన ఔషధం కింద ఇది పనిచేస్తుంది. ది బెస్ట్ హెల్త్ డ్రింక్ అని దీన్ని చెప్పొచ్చు. ఇది ఆహారంగా అటు పానీయంగా రెండు రకాలుగా ఇది మీకు ఉపయోగపడుతుంది. మన పెద్దలు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళు అద్భుతమైనటువంటి వంటకాలని, ఔషధాలని వారసత్వంగా మనకి అందించారు. ఇలాంటి ఒక అమేజింగ్ పానీయం మజ్జిగ చారు. దీన్ని మజ్జిగతో తయారు చేస్తారు. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పేరులోనే ఉంది. అయితే ఇది కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు, ఔషధ గుణాలు నిండినటువంటి ఒక దివ్యమైన ఔషధం కూడా. మజ్జిగ చారు ప్రాచీన ఆయుర్వేద జ్ఞానానికి ఆధునిక విజ్ఞాన సారాన్ని జోడిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవటానికి సహాయపడుతుంది. తరతరాలుగా భారతీయ ఇళ్లల్లో, ముఖ్యంగా తెలుగునాట దీన్ని తయారు చేస్తూనే ఉన్నారు. ఇది మన సంస్కృతిలో ఒక భాగం కింద మారింది. మజ్జిగ చారు లాంటి పానీయాలు కేవలం ఆహారంగానే కాకుండా ఆరోగ్య సంరక్షణలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మన శరీరానికి, మనసుకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవి అందిస్తున్నాయి. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన పాయింట్లు మీకు చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాల మజిలీ ఈ మజ్జిగ చారు అని చెప్పొచ్చు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, అన్ని ఆరోగ్య ప్రయోజనాలే. ఇది మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారు దీన్ని. అంటే ఒక మజ్జిగ చారు అనేది అనేక రకాలుగా మన మనసుని, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చూడండి, జలుబు, దగ్గు, ఇలా జీర్ణ సంబంధిత సమస్యలు లాంటి అనేక రకాల రుగ్మతల్లో నేరుగా మజ్జిగ తీసుకుంటే ఏమవుతుంది? ఈ మజ్జిగ అనేది చల్ల అంటారు దాన్ని, అంటే శీతల గుణం. మరి జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు మజ్జిగ తీసుకోవాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు మళ్ళీ ఈ చల్లదనాన్ని ఎక్కువ చేస్తుంది, అంటే శీతల గుణాన్ని ఎక్కువ చేస్తుంది. అప్పుడు మన వాళ్ళు కనిపెట్టినటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే, ఆ మజ్జిగతోటి ఆ సమస్యలు ఎక్కువ కాకుండా మజ్జిగ తాలూకు అన్ని ఉపయోగాలు మనకి అందాలంటే దీనికి సమాధానం ఏంటంటే మజ్జిగ చారు. అంటే దాన్ని చారు రూపంలో కన్వర్ట్ చేయాలి. ఇది కఫ దోషాలకు మంచి పరిష్కారం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఏదైనా అనారోగ్యం నుండి కోలుకునే టైంలో శరీరానికి బలాన్ని ఇస్తుంది. ప్రధానంగా ఆకలిని పెంచుతుంది. ఇంకా ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పానీయం జీర్ణ వ్యవస్థను శుభ్రం కూడా చేస్తుంది. శరీరంలో విష పదార్థాలను బయటికి పంపడానికి ఇది మీకు సహాయపడుతుంది. అంత బాగానే ఉంది. మరి దీని తయారీ ఎలాగా అంటే, ఈ మజ్జిగ చారు తయారీ అనేది ఒక పెద్ద ఏదో రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎవరైనా సరే, ఆఖరికి స్టూడెంట్స్ అయినా సరే ఈజీగా క్షణాలలో దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా సులువైనటువంటి పద్ధతి ఉంది. మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, ఒకటి ఆర్ద్రకం, అంటే అల్లం చిన్న ముక్క. ఇది ఆ లాలాజలాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ మజ్జిగ 2 కప్పులు కావాలి. అలాగే ఇంగువ 2 చిటికెళ్ళు కావాలి. ఇంకా పసుపు పొడి 2 చిటికెళ్ళు కావాలి. సైంధవ లవణం, రాక్ సాల్ట్ మీ రుచికి సరిపడా సిద్ధం చేసుకోవాలి. మిరియాలు కూడా 2 చిటికెళ్ళు సిద్ధం చేసుకోండి. తయారీ విధానం ఏంటి అంటే సింపుల్. ముందు అల్లం ముక్కల్ని మెత్తగా దంచి పేస్ట్గా సిద్ధం చేసుకోండి. అల్లాన్ని భూమిలోంచి తెస్తాం మనం, కాబట్టి దానిపైన అంతా కూడా ఆ తోలులో కొంచెం మురికి ఉంటుంది. కాబట్టి ముందు బాగా కడగాలి. ఆ తర్వాత పుట్టంతా గీరాలి. ఇలాంటి కండ భాగాల్ని ఈ మెత్తగా దంచి అల్లం పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి. మజ్జిగని ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు సిమ్ మీద లైట్గా వేడి చేయడం మొదలు పెట్టాలి. మజ్జిగ వేడెక్కిన తర్వాత అప్పుడు అల్లం పేస్ట్ని వేయండి. 1 నిమిషం పాటు బాగా మరిగించండి. పొయ్యి ఆపేసేసి
ఫైనల్గా ఇంగువ పొడి ముందే వేయకూడదు, ఎందుకంటే వాలటైల్ ప్రిన్సిపల్స్ ఎవాపరేట్ అయిపోతాయి. కాబట్టి పొయ్యి ఆపేసిన తర్వాత ఇంగువ పొడిని, ఫైనల్గా సైంధవ లవణాన్ని, మిరియాల పొడిని వేసి కలపండి. మిరియాలలో కూడా కొన్ని ఆరోమాటిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ముందే వేస్తే ఎవాపరేట్ అవుతాయి కాబట్టి చివర్లో వేయాలి. అప్పుడు దాని ఘాట్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా కానీ లేదా గోరువెచ్చగా కానీ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, ఎందుకు వాడాం ఇవన్నీ అంటే, ఇది ప్రతి పదార్థం కూడా ఒక ఆరోగ్య ప్రదాతలాగా మీకు సహాయపడుతుంది. కాబట్టి ఈ పదార్థాల ప్రాముఖ్యత చాలా ముఖ్యం. ఇక్కడ ఏది పడితే అది కలపకూడదు, అంటే గుణ విరుద్ధంగా ఉండకూడదు, వీర్య విరుద్ధంగా ఉండకూడదు, సంయోగ విరుద్ధంగా ఉండకూడదు. కాబట్టి ఈ అంశాంశ కల్పనలు చాలా ముఖ్యం. మజ్జిగ చారు తయారీలో ఉపయోగించే ప్రతి పదార్థం దానికి అదే ప్రత్యేకమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది, సినర్జిటిక్ యాక్షన్ ఉంటుంది. అదే సమయంలో ఆయుర్వేదం ప్రకారంగా ఈ పదార్థాలు మన శరీరంలో త్రిదోషాలు ఉంటాయి కదా, వాతపిత్త కఫాలు, వాటిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ఒక్కోదానికి ఒక మోడ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఆధునిక విజ్ఞానం కూడా వీటిలో ఉండేటువంటి ఆ పోషకపరమైన ఔషధపరమైన గుణాలని ధృవీకరిస్తున్నాయి. సరే, 1 by 1 వరుసగా తెలుసుకుంటే, ముందుగా మనం చెప్పుకోవాల్సింది అల్లం గురించి. ఈ అల్లం మజ్జిగ చారులో ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్. దీని అల్లం ప్రాముఖ్యత ఏమిటంటే, ఆమం అనేటటువంటి అపక్వమైనటువంటి ఆహారాన్ని పచనం చేస్తుంది. అంటే శరీరంలో పెరిగిపోయిన విష పదార్థాన్ని ఇది డీటాక్సిఫై చేస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచడానికి, అంటే అగ్నిని ప్రజ్వలింపజేయడానికి అల్లం మీకు సహాయపడుతుంది. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది, అంటే వాటిని ఆ దోషాలని సమతుల్యం చేస్తుంది. అల్లం అనేది ప్రధానంగా శ్వాసకోశ సమస్యలకి, జీర్ణ సంబంధ సమస్యలకి దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. దీన్ని శాస్త్రీయంగా చెప్పాలంటే, అల్లంలో జింజరోల్స్ అనేటటువంటి క్రియాశీల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, అంటే నొప్పులు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. యాంటాక్సిడెంట్ కింద కూడా పనిచేస్తాయి, అంటే ఇమ్యూనిటీని పెంచుతాయి. కాబట్టి ఇది వికారం, అజీర్ణం, జలుబు, దగ్గు లాంటివి తగ్గించడానికి అల్లం మీకు సహాయపడుతుంది. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మజ్జిగ మీకు తెలుసు, మా దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగా అంటారు. ఈ బటర్ మిల్క్లో ఆయుర్వేదం ప్రాధాన్యత అంతా ఎంత కాదు, తక్రం అంటారు దీన్ని. తేలిగ్గా జీర్ణం అవుతుంది, అది మజ్జిగ ప్రత్యేకత. పెరుగు హెవీ, గురుగుణం, కానీ మజ్జిగ అలా కాదు. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది, పిత్తదోషాన్ని శాంతపరుస్తుంది, శరీరానికి చల్లదనాన్ని, బలాన్ని ఇస్తుంది, ఆకలిని పెంచుతుంది. అయితే శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే మజ్జిగలో ప్రోబయాటిక్స్ అనేవి ఉంటాయి. మామూలుగా ఉండటం కాదు, పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కాల్షియం మజ్జిగలో ఉంటుంది. అదంతా సరే, కానీ ఈ రోజుల్లో ఎవరిలో చూసినా B12 లోపం. ఆ B12 లోపాన్ని సరిదిద్దుతుంది, ఎందుకంటే లాక్టోబాసిల్లస్ స్పోర్స్ ఉంటాయి, అవి జంతు సంబంధమైనవి కాబట్టి. అంటే B12 సింథసిస్ దీంతో జరుగుతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని, నాడీ వ్యవస్థని స్ట్రెంథన్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంగువ కూడా అంతే. ఇది డైజెషన్కి చాలా అవసరం. అసాఫోటిడా అంటారు. ఆయుర్వేద పరంగా చెప్పాల్సి వస్తే వాత దోషాన్ని తగ్గించడానికి ఇంగువ ప్రధానంగా పనిచేస్తుంది. పొట్టొబ్బరింపు, గ్యాస్లో ఒక నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా గ్యాస్ అంతా క్లియర్ అయిపోద్ది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపుబ్బరింపుతో పాటు గ్యాస్ లాంటి సమస్యను నివారిస్తుంది. శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే ఇంగువలో యాంటీమైక్రోబియల్ గుణాలు ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఈ అన్నీ కూడా ఎంజైమాటిక్ యాక్షన్ ఉంటుంది, అంటే ఎంజైమ్స్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎంజైమ్స్ ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతాయో అప్పుడు జీర్ణం బాగుంటుంది. అది ఈ ఇంగువ ప్రత్యేకత. ఇక అతి ముఖ్యమైన మరొక ఇంగ్రీడియంట్ ఉంది. మజ్జిగ చారుకి ఆ క్యారెక్టరిస్టిక్ ఆ ఎల్లోనెస్ ఎందుకు వస్తుంది అంటే, ఈ పసుపు వల్ల. ఈ పసుపు పొడి దీనికి కేవలం కలరింగ్ కోసమే కాదు, కలరింగ్ ఏజెంట్ కాదు, ఇది ఔషధం కూడా. అంటే ఆయుర్వేదం పరంగా చెప్పాల్సి వస్తే దీన్ని హరిద్ర అంటాము. అంటే విష్ణుమూర్తి లేదా మన ధన్వంతరి, అంటే ధన్వంతరి ఎవరు? విష్ణుమూర్తి ప్రతిరూపం. కాబట్టి విష్ణుమూర్తికి ఒక పేరు ఏంటి? హరి. అంటే ధన్వంతరి లాంటి శక్తి దీనికి ఉంది ఈ టర్మరిక్ అని అర్థం. ఇది శతాబ్దాలుగా ఔషధం కింద దీన్ని వాడుతున్నాం. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో విష పదార్థాన్ని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే టర్మరిక్ గురించి, పసుపులో కుర్కుమిన్ అనేటువంటి ఒక శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నివారణకి, చికిత్సకి సహాయపడుతుంది. ఇంకొకటి ఏమిటి అంటే సైంధవ లవణం. దీన్ని రాక్ సాల్ట్ అంటారు. అంటే అన్ని సాల్ట్స్లోకి సైంధవ లవణం బెస్ట్ అంటుంది ఆయుర్వేదం. ఈ సైంధవ లవణం ప్రత్యేకత ఏమిటంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో ఖనిజాల సమతుల్యతని ఇది కాపాడుతుంది. వాతపిత్త కఫదోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడటం వల్ల దీంట్లో ఉండే ఆ పొటాషియం కంటెంట్ ఇలాంటి వాటి వల్ల రక్తపోటు నియంత్రణ ఉంటుంది. అలాగే ఐడిన్ని సహజంగా ఇది అవసరమైన ఖనిజాలను కూడా ఇది అందిస్తుంది.
అలాగే అతి ముఖ్యమైన మరొక ఇంగ్రీడియంట్ ఉంది, ఇదే మిరియాలు, ఈ బ్లాక్ పెప్పర్. దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఈ పెప్పరు ఈ శరీరంలో జీర్ణాగ్నిని పెంచుతుంది, అలాగే ఆమాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, బయో అవైలబిలిటీని పెంచుతుంది. అంటే మీరు ఏదన్నా తీసుకోండి, ఆ ఆహారం కానీ ఆ ఔషధం కానీ శరీరంలోకి వెళ్ళాలంటే అవైలబిలిటీ ఉండాలి. ఆ బయో అవైలబిలిటీని ఈ పెప్పర్ అనేది అంటే మిరియం అనేది పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలకి, జీర్ణ సమస్యలకి బాగా పనిచేస్తుంది. శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే మిరియాల్లో పెపరిన్ అని ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది ఆ పోషకాల శోషణకి సహాయపడుతుంది, యాంటాక్సిడెంట్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, ప్రధానంగా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అయితే ఓవరాల్గా దీంతో మనం మజ్జిగ చారు చేసుకున్నాం. ఓవరాల్గా దీని యూజెస్ ఏమిటి అంటే మజ్జిగ చారులో ఉండేటువంటి గ్లోబల్ యూజెస్ ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది మజ్జిగ చారులో మెయిన్ ఇంగ్రీడియంటు వీటన్నిటి వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏంటంటే పొట్ట ఉబ్బరింపు. అంటే ఈ బ్లోటింగ్లో ఇది మంత్రం వేసినట్టుగా మీకు పనిచేస్తుంది మజ్జిగ చారు అనేది. మజ్జిగ చారులో ఇంగువని, జీలకర్రని, సైంధవలవణాన్ని కలిపి తీసుకుంటున్నాం కాబట్టి పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. అలాగే అరి అంటే శత్రువు, అంటే మన శరీరంలో ఒక శత్రువు ఉంటుంది. ఏమిటిది అంటే పైల్స్. ఈ పైల్స్లో మజ్జిగ ఉపయోగం అంతా ఇంత కాదు. మీకు తెలుసో లేదో మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు, అలాగే పైల్స్ కూడా రావంటుంది ఆయుర్వేదం. పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. ఆ పైల్స్ని తగ్గించడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఇది తగ్గిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే దురదతో కూడినటువంటి అరిసెమలు ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈ దురద ఇచింగ్ సెన్సేషన్ ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దీన్ని వెన్నతో కలిపి తీసుకున్నప్పుడు ఆ యూజ్ అనేది మీకు వస్తుంది. అలాగే ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ అంటే మంట, ఈ మంటలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన టైంలో వచ్చేటటువంటి ఆ మంటకి ఇది విరుగుడు కింద ఉంటుంది. ఇంకొకటి ఏమిటి అంటే ఒకసారి బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి, అంటే రక్తస్రావంతో కూడినటువంటి ఈ అరిసెమలలు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది పనిచేస్తుంది. రక్తస్రావంతో కూడిన అరిసెమలు ఉన్నప్పుడు వెన్నం తొలగించినటువంటి మజ్జిగ చారు తీసుకోవాలి. ఈ మజ్జిగ కాస్త ఉప్పు అలాగే వాము అదనంగా చేసి తీసుకుంటే ఇది మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే చిత్రమూలం వేరు బెరన్ని ముద్దగా దంచి ఆ పేస్ట్ని కుండ లోపల పూసి దాంట్లో మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగతోటి మజ్జిగ చారు చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకోటి ఏంటి చాలామందిని బాధ పెట్టేది మూత్రంలో మంట. ఈ బర్నింగ్ యూరినేషన్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మూత్రంలో మంటకి మజ్జిగతో శుద్ధి చేసినటువంటి గంధకాన్ని కాస్త కలిపి తీసుకుంటే అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఇది అరిసెమలలో అంటే ఈ పైల్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రక్తస్రావంతో కూడిన అరిసెమలైనా, రక్తస్రావం లేకుండా నొప్పితో కూడినటువంటి అరిసెమలైనా సరే ఈ మజ్జిగని తీసుకుంటూ ఉండాలి. మజ్జిగ చారు రూపంలో కానీ మామూలుగా కానీ ఉప్పు వాము పొడితోటి కలిపి తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ మజ్జిగ 3 దోషాలని తగ్గిస్తుంది. మజ్జిగని సైంధవలవణంతో కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుంది. మజ్జిగ చారుని పటిక బెల్లంతో కూడా కలిపి తీసుకోవచ్చు, తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. ఇప్పుడు మనం పులుసులో కాస్త బెల్లం వేస్తాం చూసారా, అలాగా ఆ టేస్ట్ వస్తుంది. ఇంకా మజ్జిగని సొంటి, పిప్పళ్ళు, మిరియాల పొడితోటి కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. ఆవు మజ్జిగ 3 దోషాలని తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికరంగా, బుద్ధివర్ధకం కింద ఇది పనిచేస్తుంది. ఈ గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది, అలాగే వాపును పెంచుతుంది. కాబట్టి పరిమితంగా వాడుతూ ఆవు మజ్జిగతోటి మజ్జిగ చారు చేసుకుంటే మంచిది. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఈ మజ్జిగని మీరు రెగ్యులర్గా బేసిస్ మీద మీరు వాడుకుంటూ ఉంటే అనేక రకాలుగా మజ్జిగ చారు రూపంలో దీన్ని వాడుకుంటూ ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది. మజ్జిగ చారు అనేది కేవలం ఒక పానీయం కాదు, ఇది మన సంస్కృతిలో ఒక భాగం. ఈ తెలుగు వాళ్ళ జీవన విధానంలో ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. ఇది తరతరాలుగా మన పెద్దలు తమ అనుభవంతో, విజ్ఞానంతో మనకి అందించినటువంటి అమూల్యమైనటువంటి బహుమతి ఈ మజ్జిగ చారు అనేది. దీన్ని తయారు చేయటం సులభం, ఖర్చు తక్కువ, దీన్ని ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. కాబట్టి అపారంగా ఉండే ఈ ఆరోగ్య ప్రయోజనాన్ని మనం పొందాలి. మజ్జిగ చారుని మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు, సంపూర్ణ ఆరోగ్యాన్ని దీంతో పొందొచ్చు. మన పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవిస్తూ ఈ అద్భుతమైన పానీయాన్ని తాగటం ద్వారా ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళకి అప్పుడు మజ్జిగతోటి ఎలర్జీ ఉండే అవకాశం రేర్గా ఉంది. అలాంటి వాడు మాత్రం మజ్జిగ చారు తాగే ముందు వైద్య సలహా తీసుకోవటం మంచిది. నిజానికి ఏ ఆరోగ్య సమస్యకైనా వైద్య సలహా లేకుండా ఎలాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే అవి ఎంత ఆహార ఔషధాలు అయినప్పటికీ కూడా ఇది ఔషధాలు కాబట్టి దానికి ఒక ఇండికేషన్ అంటూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వైద్య సలహాతోటి ఏదైనా వాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.
కాబట్టి నివారణ ఎప్పుడు చికిత్స కంటే ఉత్తమం. కాబట్టి ఈ ప్రాంప్ట్గా రెస్పాండ్ అవ్వటం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.